ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ సమావేశంలో రభస చెలరేగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదంతో సమావేశం రసాబసగా మారింది. పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై సభకొచ్చిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రమశిక్షణ లేని కార్యకర్తలపై చర్యలుంటాయని హెచ్చరించాడు. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ సమావేశంలో రభస చెలరేగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదంతో సమావేశం రసాబసగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం ఒక హోటల్లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మొన్న ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినటువంటి విజయారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ముఖ్య నేతలు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు, అదేవిధంగా వివిధ రకాల సమస్యలు, అట్లాంటి అంశం మీద ఈ ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సమావేశం నిర్వహించారు. దీంట్లో విజయారెడ్డి, అదేవిధంగా దానం నాగేందర్ ఇద్దరు కూడా వాళ్ళ అనుచరుల ముందే పెద్ద ఎత్తున మాటల తూటాలు పేల్చుకునే పరిస్థితి దాకా వచ్చింది. వాస్తవానికి విజయారెడ్డి కాస్త లేట్ గా సమావేశానికి హాజరైంది. ఉదయం 10-10:30కు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దానం నాగేందర్ తో పాటు డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమావేశంలో ఒక్కొక్కరిగా మాట్లాడిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, పార్టీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇట్లా చాలా అంశాలు మాట్లాడుతూ మధ్యలో విజయారెడ్డి వచ్చిన నేపథ్యంలో విజయారెడ్డికి కింద కూర్చున్న నేపథ్యంలో సీట్లో దానం నాగేందర్ గమనించి పైకి స్టేజ్ మీదకి రావాలని విజ్ఞప్తి చేశారు. మన్నించి ఆమె పైకి వచ్చి సీట్లో కూర్చుంది. దాని తర్వాత ఆమె వంతు రావడంతో మైక్ తీసుకొని ఆమె మాట్లాడింది. మాట్లాడుతూ పెద్దగా విమర్శనం చేయలేదు, బట్ పార్టీ గురించి మాట్లాడే, బలోపేతం గురించి మాట్లాడే సమయంలో దాని తర్వాత కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, పార్టీలో కోఆర్డినేషన్ లోపము, కార్యకర్తలు ఏమనుకుంటుందా ఒకసారి వాళ్ళ నోటి నుంచి విందామని కూడా మైక్ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేసింది విజయారెడ్డి. అప్పుడు కార్యకర్తలు ఒక్కొక్కరుగా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ బాధలు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి, ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. విజయారెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళతో సింక్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉన్నది. బట్ కనుక అక్కడ కోఆర్డినేషన్ లోపం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత అసహనంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక అక్కడ ఇద్దరి మధ్యలో కొంత కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసే పరిస్థితి ఒకరు మాట్లాడుకోవడం. దాంతో విజయారెడ్డి కొంత ఆవేశంగానే గట్టిగానే మాట్లాడింది. దానం నాగేందర్ మైక్ తీసుకొని వాళ్ళలాగా మనం చిల్లర చేయాల్సిన అవసరం లేదు, మన సంయమనంతో ఉండాలని కూడా మాట్లాడదు. దాంతో ఇరువురు మధ్య విజయారెడ్డి వర్సెస్ దానం నాగేందర్ లాగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒక స్థాయిలో కొట్టుకునే వరకు కూడా వెళ్ళింది. కార్యకర్తలు నెట్టేసుకోవడం వరకు కూడా వెళ్ళింది. మైక్ గుంజుకోవడం కానీ ఇవన్నీ కూడా అయింది. స్వయంగా రోహిన్ రెడ్డి దీని దగ్గర ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసే విధంగా కూడా ఆయన మాట్లాడారు. ఎవరైతే ఈ గొడవ కారణమయ్యారో అదే సమయంలో కార్యకర్తలు ఎవరైతే అత్యుత్సాహంగా, ఎవరైతే కొట్టేలాగా, నెట్టుకునేలాగా చేశారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇది ఇద్దరి మధ్యన సమస్య ఇప్పటిది కాదు. పీజీఆర్ బతుకున్నప్పటి నుంచి కూడా జనార్దన్ రెడ్డి వారసురాలుగా విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలక. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఆమె శ్రమను గుర్తించి పార్టీ టికెట్ కూడా ఇచ్చారు. బట్ ఆమె ఓడిపోయింది. బట్ ఇక్కడ ఖైరతాబాద్ లో ఇద్దరి మధ్యలో కూడా దాదాపు మనం చూసాం 10-15 ఏళ్ల నుంచి కూడా ఇద్దరికి ఘర్షణ ఉంది. ఆల్రెడీ మన కార్పొరేటర్ గా ఉండేది. బట్ ఏదైనప్పుడు కూడా ఇద్దరి మధ్యలో కొంత పట్టగడ్డేస్తే బగ్గు అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దానం నాగేందర్ ఇద్దరి మధ్యలో. బట్ ఇది అధిష్టానం మరి ఏకంగా కోఆర్డినేషన్ చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయారెడ్డి
విజయారెడ్డి మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మరి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనకు ఇస్తారా, లేదంటే ఆయన రూట్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎక్కడన్నా వేరే పార్టీకి వెళ్తాడా, అదే పార్టీలో కంటిన్యూ అవుతాడా, అది కూడా కొంత ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన నిలకడలేని మనిషి అనేటువంటి విషయం మీద విజయారెడ్డి చాలా సందర్భాల్లో చెప్పింది. బట్ గతంలో కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి ఒక 2 పార్టీలో పోయినా మళ్ళీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే వచ్చి చేరింది ఆమె. బట్ కార్పొరేటర్ గా ఉంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఇష్యూ అధిష్టానం ఏ రకంగా అంటే నరేందర్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఏంటి అంటే విజయారెడ్డి గానీ దానం నాగేందర్ గానీ ఏమన్నా మాట్లాడారా? బయటికి ఇంకెవరు మాట్లాడలేదు. ఓన్లీ స్టేజ్ మీద మాట్లాడిన నేపథ్యంలో రోహిన్ రెడ్డి కలగ చేసుకొని గొడవ కరెక్ట్ కాదు, ఇది సంయమనంతో ఉండాలని కూడా అన్నారు. ఎవరైతే ఈ గొడవలకు కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను, పిసిసికి ఫిర్యాదు చేస్తాను మహేష్ కుమార్ గౌడ్ కు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఇద్దరు ఒకే దగ్గర స్టేజ్ మీద ఉన్నప్పుడల్లా ఇలాంటి గొడవలు తరచుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన నాగేందర్ మనం చూస్తున్నాం, లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన హైడ్రా విషయంలో మాట్లాడాడు, హైడ్రా కమిషనర్ ని చూడన్నాడు. అంతకంటే ముందు మరో సందర్భాలు మాట్లాడు, మళ్ళా కేసీఆర్ రావచ్చు అనేటువంటి విషయం మాట్లాడారు. ఆయన చూడాలని జనాలు అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా మళ్ళా కేసీఆర్ సంబంధించినటువంటి పాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా విజయారెడ్డి చాలా సందర్భాల్లో చెప్తారు. ఆయన మళ్ళా బీఆర్ఎస్ వెళ్ళడం ఖాయం అన్నటువంటి మాటలు కూడా ఆమె పలు సందర్భాల్లో చెప్పింది. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే సొంత గూటిలో కూడా దానం నాగేందర్ ఇవ్వడలేకపోతున్నాడన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో వినబడుతుంది. అదొక విజయారెడ్డితో కూడా కొంత కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఎక్కడో లోపం అయితే ఉంది. ఇది అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ సమావేశంలో రభస చెలరేగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదంతో సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై సభకొచ్చిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని కార్యకర్తలపై చర్యలుంటాయని హెచ్చరించారు.